ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో గోదావరి ప్రాంతీయ స్థాయి పర్యావరణ విద్య అవగాహన కార్యక్రమం స్థానిక వివేకానంద పార్క్ శాఖ గ్రంథాలయం కాకినాడలో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి నీలకంఠం మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవడం అందరి కర్తవ్యమన్నారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవన వైవిధ్యం, పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంలో ఎకో క్లబ్ల కార్యకలాపాలు ఎంతో కీలకమన్నారు. కాజులూరు మండల విద్యాధికారి డి డేవిడ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న చిన్న చర్యల ద్వారా పెద్ద మార్పులు తీసుకురాగలరని, చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. లైబ్రేరియన్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ ఎం సత్యానందం విద్యార్థులు టీపొడి వ్యర్థాలు, ఇతర పదార్థాలతో రూపొందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమావేశం విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే కాకుండా సమాజంలో సుస్థిర అభివృద్ధికి ప్రేరణనిచ్చిందన్నారు. ఈ ప్రాంతీయ స్థాయి సమావేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల నుండి ఉపాధ్యాయులు, విద్యార్థులు 126 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన వేస్ట్ టు బెస్ట్ నమూనాలు, పర్యావరణ ఫోటో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మన గాంధీనగర్ బ్రాంచ్ లైబ్రరీ, వివేకానంద పార్క్ ఉన్న బ్రాంచ్ లైబ్రరీలో ఈ పర్యావరణంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ డైరెక్టర్ అయినటువంటి పి స్రవంతి గారు ఆధ్వర్యంలో ఆదేశాలనుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సమన్వయకర్త పి నీలకంఠ గారు రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా సైన్స్ అధికారి వినీల్ గారు, ఎం శ్రీనివాస్ వినీల్ గారు, అదేవిధంగా కాజులూరు ఎంఈఓ గారు అయినటువంటి డేవిడ్ గారు, అదేవిధంగా మిగిలినటువంటి నోరు బలరామకృష్ణ గారు, అదేవిధంగా ఈ బ్రాంచ్ లైబ్రరీ యొక్క పర్యవేక్షకులు శ్రీనివాస్ గారు అందరూ కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా పపెటరీ పిల్లి గోవిందరాజు గారు కూడా, స్టేట్ రిసోర్స్ పర్సన్ పిల్లి గోవిందరాజు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లోని, ప్రజల్లోని పర్యావరణ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ, వారి అదేవిధంగా జీవ వైవిధ్య పరిరక్షణ కోసం వారు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా వేస్ట్ నుంచి మనకి డైలీ లైఫ్లో వేస్ట్ చాలా రకాల వేస్ట్ ఉంటాయి. ప్లాస్టిక్ వేస్ట్ కానీ వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, వాటిని యూజ్ఫుల్ ఐటమ్స్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది, అదేవిధంగా వేస్ట్ టీ పౌడర్ కానీ ఇటువంటి వాటి నుంచి పెయింటింగ్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో అన్ని పాఠశాల విద్యార్థులకు కూడా ఇటువంటి వర్క్షాప్ నిర్వహించి మనకి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేయాలనేది మా యొక్క ఉద్దేశం. అందరికీ హరితాభినందనలు. నేషనల్ గ్రీన్ కోర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ యొక్క వర్క్షాప్ అండి ఇది. మామూలుగా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం, అతి ముఖ్యమైనది కూడా అది. సో ఆ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం నేషనల్ గ్రీన్ కోర్ ప్రతి పాఠశాలలో కూడా ఇకో క్లబ్స్ అనే దాన్ని ప్రారంభించింది. అందులోనూ ఎస్పెషల్లీ 10 బెస్ట్ స్కూల్స్ని కూడా ఎంపిక చేసుకొని వారికి రకరకాల యాక్టివిటీస్ పైన శిక్షణ ఇస్తున్నాము. సో ఇది రీజన్ లెవెల్ వర్క్షాప్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే పాఠశాల విద్యాశాఖతో కలిసి విద్యార్థులకి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేము నిర్వహిస్తున్నది ఏమంటే అది తీసుకోవాలి. ఓకే. సో ఈ కార్యక్రమంలో
పిల్లలందరూ కూడా రకరకాల అంటే వాళ్ళు వేస్ట్గా పాడేసినటువంటి ప్లాస్టిక్ అయితేనేమి, వాటర్ బాటిల్స్ అయితేనేమి, ఇంట్లో ఉన్నటువంటి శారీస్ అయితేనేమి, సో వాటిని క్లాత్ బ్యాగ్స్ కట్టడము, దాంట్లో రకరకాల పెయింటింగ్స్ వేయడము, అలాంటివి చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి స్కూల్ పేరు గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ ద డెఫ్ చిల్డ్రన్ కూడా ప్రభుత్వ బదిరీల పాఠశాల నుంచి సుమారు 30 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం అనేది సో ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలుస్తుంది. వారి హెడ్ మాస్టరు అలాగే ఎంఈఓ గారు కూడా హాజరవడం జరిగిందండి. అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వినీల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నేషనల్ గ్రీన్ కోర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి కేసరి శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. సో నేను స్టేట్ కోఆర్డినేటర్ ఏపీ నేషనల్ గ్రీన్ కోర్కి. సో ఈ విధంగా పిల్లల్లో ప్రమోట్ చేసినటువంటి యాక్టివిటీస్ వారిని పర్యావరణ వైపు తప్పకుండా నడిపిస్తాయి. ఉదాహరణకి పర్యావరణ పరంగా ఒక బిహేవియర్ చేంజ్ అనేది వస్తుంది. ఏదైనా మనం ఒక కార్యక్రమంకి హాజరవుతాం, వివాహాలకు హాజరవుతాం, ఒక్కసారి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాటర్ బాటిల్స్ అనేది మనం వాడుతున్నాం. సో ఒక్కసారి తాగి ఆ బాటిల్ని పడేస్తున్నాం. 200 ml వాటర్ ఉంటే మనం 100 ml వాడతాం, మిగిలిన 100 ml కింద పడేస్తున్నాం, మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నాం. సో ఇలాంటి అలవాటన్నిటిని కూడా మనం పోగొట్టడం కోసం నేషనల్ గ్రీన్ కోర్ ఈకో క్లబ్స్ ద్వారా నిరంతరం ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతుంది. అక్కడ